ఎవరు బాగుపడాలి దీనివల్ల? ఎవరు ఎవరు బాగుపడతారు రేపు ఆ పొద్దున్న? ప్రైవేట్ వాడు ఇప్పుడు ఎయిర్పోర్ట్ ప్రైవేట్ వాడు ఇవాళ వాళ్ళ పేరేంటి ఎస్ఆర్ఎం విట్ ఉందండి, వాళ్ళకి 25 లక్షలు ఆ రేంజ్లోనే కదా ఇచ్చింది, 50 లక్షల రేంజ్లోనే కదా. ఇవాళ మినిమం 1 కోటిన్నర ఉంటుంది కదా. ఒక్కోళ్ళకి 100 కోట్లు 150 కోట్లు అదే 100-150 ఎకరాలు ఇచ్చారు కదా. వాడికి ఇంకా ఆయనకి వచ్చింది నాకు అర్థం కాల. ప్లస్ విద్యార్థుల నుండి ఫీజులు గుంజుతున్నాడు 5 లక్షలు 7 లక్షలు 8 లక్షలని. అంటే వాడు బాగుపడ్డాడు. మీరు ఎప్పుడైనా సరే బాబు గారి సర్కారులో ఏంటంటే ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతాడు, బట్ ఆ ధనవంతుడు లాయల్టీ టువర్డ్స్ టీడీపీ అయి ఉండాలి. వాళ్ళు మళ్ళీ వేరే పార్టీ లాయల్టీ ఉంటే యాక్సెప్ట్ చేయరు. అది అది ఇక్కడ నాకు తెలిసి భవిష్యత్తులో సార్ నిజంగా ఈ 1,00,000 ఎకరాలు వీళ్ళు అనుకున్నట్టు జరిగిపోతే ఆ తర్వాత మనం ఒక కేజీ కూరగాయలు కొనుక్కోవాలంటే 1000 రూపాయలు, ఒక కేజీ ఉల్లిపాయలు కొనుక్కోవాలంటే 2000 ఇలా పెట్టుకోవాల్సి వస్తుందేమో. అట్లాగే ఏముండదు, కానీ నష్టపోయేది నాశనం అయ్యేది రైతండి మామూలుగా. పంటలు కూడా అది ఎప్పుడో పోయిందండి. మీరు ఇప్పుడు ఆ రోజున శివరామకృష్ణన్ కమిటీ రాసింది, వాళ్ళు పిచ్చోళ్ళై రాయలా, పరమ మేధావులు వాళ్ళందరూ కూడా. వాళ్ళు అన్నదేంది, నువ్వు 5,000 ఎకరాలను 10,000 ఎకరాలను కట్టేసుకోవచ్చు రాజధాని ఈ ఏరియాలో తీసుకుని, కానీ ఎప్పుడైతే రాజధాని సెట్ అవుతుందో దాని చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ కిందకి మారిపోతాయి. ఆంధ్రాకి ఫుడ్ ఏదన్నా ఉందంటే ధాన్యాగారం వ్యవసాయం. రాయలసీమలో పంటలు పండవు, ఉత్తరాంధ్రలో పంటలు వరదలకు కొట్టుకుపోతుంటాయి. గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలే ఒక లెక్క, గోదావరి వరదల ఇంపాక్ట్తో ఫేస్ చేస్తుంటుంది. కృష్ణా గుంటూరు